హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అభి ఆఫీసులో అడుగు పెడతాడు. అభి వెనకాలే వికాస్ వస్తుంటాడు. అభిని చూసిన వారందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. అభి చాలా గంభీరంగా నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తూ 10 నిమిషాల్లో స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లో ఉండాలి అని బేస్ వాయిస్తో చెప్తాడు. వికాస్ సరే అని అక్కడి నుంచి వెళ్తాడు. వికాస్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. అభి తన క్యాబిన్ నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. అభి మాట్లాడుతూ ముంబైలో జరిగే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మనం విన్ అవ్వాలి. మీ నుంచి బెస్ట్ డిజైన్స్ రావాలి. బెస్ట్ డిజైన్స్ వేసిన బెస్ట్ డిజైనర్కు మన కంపెనీ తరఫున 5 lakhs రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. నా టేబుల్ మీద మీ డిజైన్స్ ఉండాలి, శ్రద్ధ పెట్టండి అని చెప్తాడు. స్టాఫ్ అందరూ చాలా సంతోషంగా ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అభి, వికాస్ మాత్రమే ఉంటారు. వికాస్ అభితో మాట్లాడాలి అని నోరు తెరిచేలోపే అభి మనం ఈ షో విన్ అవ్వాలి అంటే స్టాఫ్ అందరూ బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలి. అంతేకాక మనం ఈ షో విన్ అయితే మన కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఈ విషయాన్ని మన అన్ని బ్రాంచ్ల మేనేజర్లకు చెప్పు. ఓకే అంటాడు వికాస్. వారి డిజైన్లను ల్యాప్టాప్కు సెండ్ చేయి అని చెప్పు. అంతేకాదు మోడల్ రియా డేట్స్ ఫిక్స్ చేయి. ఎలాంటి తప్పులు జరగకూడదు. ఈ ప్రాజెక్ట్ మన చెయ్యి దాటి పోకూడదు అని చెప్తాడు. సరే అభి అంటాడు వికాస్. అప్పుడే డోర్ శబ్దం వస్తుంది. అప్పుడే అఖిల్ అన్నయ్య అంటూ అభిని హగ్ చేసుకుంటాడు. అభి అఖిల్ అని పిలిచి అఖిల్తో కొన్ని పేపర్స్ ఇచ్చి ఇందులో కొన్ని డిజైన్స్ ఉన్నాయి, వీటిని రీడిజైన్ చేయించు అని అంటాడు. అఖిల్ అన్నయ్య అని చిన్నగా పిలుస్తాడు. ఏంటి అన్నట్లు చూస్తాడు. మధు దివిల గురించి నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. అభి అఖిల్ కళ్ళలోకి చూసి కొంచెం సేపు ఆలోచించి ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. అఖిల్ కంగారుగా అన్నయ్య అది అని నసుగుతుంటాడు. అభి అర్థం చేసుకొని నేను చూసుకుంటాను, ముందు వర్క్ ఫినిష్ చేయి అని పంపిస్తాడు. వికాస్ అభిని ఏంటి బావా విషయం అని అడుగుతాడు. అభి వికాస్ కళ్ళలోకి చూసి నీ ఇద్దరి చెల్లెళ్ళు మా ఇద్దరి అన్నదమ్ములను దాగుడు మూతలు ఆడుతున్నారు అని సమాధానం చెప్తాడు. మరి నీ చెల్లి ఏమైనా తక్కువదా అంటే నన్ను ఫుట్బాల్ ఆడుకోవడం లేదా అని అంటాడు వికాస్. నా చెల్లి ధైర్యంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. నీ చెల్లెలులాగా తప్పించుకొని పారిపోలేదు కదా అని అంటాడు అభి. వికాస్ నా చెల్లెలు అమాయకురాళ్ళు అని అంటాడు. వికాస్ మాటలకు అభి వెటకారంగా వాళ్ళు చాలా అమాయకులు, అందులో నీ పెద్ద చెల్లి ఇంకా చాలా అమాయకురాలు అని అంటాడు. చాలా అమాయకంగా మాతో ఆడుకుంటున్నారు అని అంటాడు.
ఇంకా కదిలిస్తే నన్ను పచ్చడి చేసేటట్లు ఉన్నాడు. సైలెంట్గా ఉండడం మేలు అని అనుకుంటాడు వికాస్. ఇంకా ఎందుకు ఆలస్యం, నోరు మూసుకొని పను చేసుకో అని అంటాడు అభి. పని రాక్షసుడు మనసులో మాటలన్నీ వినబడతాయి అని అనుకుంటాడు వికాస్. అభి ఫేస్ సీరియస్గా పెడతాడు. వికాస్ చిన్న నవ్వు నవ్వి వర్క్ చేసుకుంటా అని తన క్యాబిన్కి వెళ్తాడు. అభి విండోలో నుంచి బయటికి చూస్తూ, ఎన్ని రోజులు దాగుడు మూతలు ఆడతావే, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని, నీ మొహంలో సంతోషం చూడాలని నేను అనుకుంటే నా జీవితంలో ఊహించని పెద్ద షాక్ ఇచ్చి వెళ్ళావు కదా రాక్షసి, కనబడవే. అభి గారు, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని అనుకునేలా చేస్తాను అని అనుకుంటాడు. వర్క్ చేయాలని అనిపించాక అభి వికాస్కు, అఖిల్కి మెసేజ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తుంటే, ఆగు అభి అని వసు గారు అంటారు. ఏమైంది మామ్ అని అంటాడు. గౌరీ, గుమ్మడికాయ తీసుకొనిరా. అభికి దిష్టి తీసి గౌరీ చేతికి ఇచ్చి దూరంగా పడే అని, రా అభి అని ప్రేమగా పిలుస్తుంది వసు గారు. లోపలికి వచ్చి వసు గారిని హగ్ చేసుకుంటాడు అభి. మిస్ యూ మామ్ అని, నిన్ను చాలా మిస్ అయ్యాను మామ్ అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి, జానకమ్మ గారు అది చూసి, చూసావా జాను, ఈ చిట్టి చెల్లెల్ని మర్చిపోయాడు మా అన్నయ్య అని ఏడుపు మొహంతో అంటుంది. అభి చిన్నగా నవ్వి, నా చిట్టి చెల్లిని నేను మర్చిపోతానా, నీకోసం ఇదిగో అని తన కోసం తెచ్చిన జ్యువెలరీ బాక్సును తన చేతికి ఇస్తాడు. అది చూసిన అంజలి సంతోషంగా తీసుకొని, థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది. అక్కడే ఉన్న విజయేంద్రవర్మ గారు, చాలా సంతోషంగా ఉంది అభి, నా బిజినెస్తో పాటు నువ్వు కూడా నీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. థ్యాంక్స్ డాడ్ అని జానకమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేస్తాడు. అభి అదంతా చూస్తున్న రాగిని, ఈ ఆస్తి అంతా నా ఇద్దరు కూతుళ్ళకే దక్కాలి అని మైండ్లో అనుకుని, పైకి మాత్రం బాగున్నావా అల్లుడు అని అడుగుతుంది. అభి రాగినికి ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్తాడు. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, నేను చేసింది అంతా తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది. మళ్ళీ నేను చేసింది తెలియాలి అంటే ముందు ఆ మధు రావాలి కదా అని అనుకుంటుంది. అది వచ్చినా నా గురించి చెప్పదు, నేను భయపడవలసిన పని లేదు. చిన్నగా అన్నయ్యని ఎలాగైనా ఒప్పించాలి, నా అల్లుళ్ళకు నా కూతుర్లని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. సంధ్య కదుపుతూ, మమ్మీ నిలబడి ఊహల్లోకి వెళ్ళావు అని అడుగుతుంది. రాగిని సంధ్యని రూమ్లోకి తీసుకువెళ్ళి, ఎవరి గురించి, మీ గురించే కదా నేను ఆలోచించేది, ఈ ఆస్తి అంతటికి మిమ్మల్ని యువరాణులుగా చేయడమే నా ఆశ అని
నువ్వు భవ్య రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి వర్క్ నేర్చుకోండి అని అంటుంది. తన ఉద్దేశం తెలిసిన సంధ్య ఇక నుంచి చూస్తావుగా మా పర్ఫార్మెన్స్ అని అంటుంది. వీరేంద్ర అని గట్టిగా పిలుస్తుంది. వీరేంద్ర తల్లి అయిన జగదాంబ చూడడానికి పెద్ద బొట్టు పెట్టుకొని, వండికి నిండుగా నగలు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. ఏంట్రా అది ఇంకా దొరకలేదా అని అడుగుతుంది. లేదమ్మా, నేను అంతా వెతుకుతున్నాను, అయినా అది దొరకడం లేదు అని అంటాడు వీరేంద్ర. ఇంకా ఎన్ని రోజులురా అని అడుగుతుంది జగదాంబ. వీరేంద్ర గంభీరంగా, ఎన్ని రోజులైనా, సంవత్సరాలు అయినా దాన్ని నా నుంచి తప్పించుకోలేదు అంటాడు. ఒకవేళ దానికి పెళ్ళి అయి ఉంటే దాని తండ్రికి పట్టిన గతే దానికి పడుతుంది అని అంటాడు. అప్పుడే అన్నా అని వస్తాడు శేషు. చెప్పు శేషు, దాని జాడ తెలిసిందా అని అడుగుతాడు. లేదు అన్నా, వెతుకుతున్నాం అని అంటాడు. మన వాళ్ళని ప్రతి చోటికి పంపించు, దాన్ని తీసుకురాకుండా మీరు ఈ ఊరిలో అడుగు పెట్టకండి అని గట్టిగా చెప్తాడు. సరే అన్నా అని శేషు అక్కడి నుంచి వెళ్తాడు. మధు పూజ చేస్తూ ఉంటుంది. దివి లేచి స్నానం చేసి రెడీ అవ్వు, ఈరోజు గుడికి వెళ్దాం అంటుంది. సరే అక్క అని నిద్ర కళ్ళతో తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటుంది. అక్క అని గట్టిగా అరుస్తుంది. మధు ఏమైందిరా అని అడుగుతుంది. ఏమైందో ఇటు చూడు అని ఏడుపు ముఖంతో అడుగుతుంది. మధు పడి పడి నవ్వుతుంది. అక్క నవ్వకే అని అంటుంది. దివి మధు కొంచెం గంభీరంగా ముఖం పెట్టుకొని మళ్ళీ నవ్వుతుంది. అక్క నువ్వు కాదు, ఆ రాక్షసి ఎక్కడా అని అడుగుతుంది. నేను ఇక్కడ అని 4 సంవత్సరాల ఆద్య అందంగా నవ్వుతుంది. ఆగవే రాక్షసి, నీ పని చెప్తాను అని అంటుంది దివి. ఆద్య ఇల్లంతా పరుగు పెడుతూ నేను నీకు దొరకను పిన్ని అని అందంగా కిలకిలా నవ్వుతూ ఉంటుంది. దొరకవా, ఉండు నీ పని చెప్తా అని ఆద్యాని పట్టుకొని దివి కూడా నవ్వుతుంది. ఏంటి ఆద్య ఈ పని అని అడుగుతుంది మధు. అది మమ్మీ బొమ్మలకు పెయింటింగ్ వేయమంది, నేను పెయింటింగ్ వేస్తున్నాను. పిన్ని మంచి నిద్రలో ఉంది, పిన్ని ముఖం మీద పెయింటింగ్ వేసా అని అమాయకంగా ఫేస్ పెట్టి చెబుతుంది. ఆ ఫేస్ని చూసి దివి 2 బుగ్గలు నొక్కుతూ ముద్దు వస్తుంది అని ముద్దు చేస్తుంది. సరిపోయారు ఇద్దరు. మధు చిన్నగా నవ్వుతూ తొందరగా ఫ్రెష్ అయ్యి రాండి, దివి గుడికి వెళ్ళి అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్దాం అంటుంది మధు. ఆద్య మమ్మీ మరి నా స్కూల్ అని అంటుంది. నిన్ను స్కూల్లో వదిలిపెట్టి వెళ్తానురా అని చెప్తుంది మధు. మమ్మీ నీకు ఈ చీర బాగుంది తెలుసా, ఏంజెల్లా ఉన్నావు అని అంటుంది ఆద్య. నేను కాదు తల్లి, నువ్వు నా చిట్టి ప్రిన్సెస్వి అని ఆద్యను చూస్తుంది. మధు ఆద్యను చూసి నువ్వు అచ్చు
నీ డాడీలాగే ఉన్నావురా. ఈ జన్మకి నీలో మీ డాడీని చూసుకొని ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే దివి వచ్చి నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. పిన్ని నువ్వు నా దగ్గరకు రా అని తన చిన్ని చేతులతో చూపి ఎత్తుకో అని అడుగుతుంది. దివి ఎత్తుకుంటుంది. దివి బుగ్గలు తన చేతులతో పట్టుకొని నువ్వు యావరేజ్గా ఉన్నావు అని అంటుంది. ఆ మాటతో షాక్ అయిన దివి అవునా, నేను యావరేజ్గా ఉన్నానా అని ఆద్య బుగ్గల మీద గట్టిగా ముద్దు పెడుతుంది. అలా ముద్దు పెట్టడంతో నో కిస్సెస్ అని దివి ముద్దు పెట్టిన చోట తన చిట్టి చేతులతో రుద్దుకుంటుంది ఆద్య. ఆద్య ఫేస్ ఎర్రగా అవుతుంది. ఇక మీ అల్లరి ఆపండి అని మధు అంటుంది. ఇద్దరు చాలా బుద్ధిగా తల ఊపుతారు. వారిని చూసి నవ్వుకొని పోదాం పదండి అని పిలుస్తుంది. ఇద్దరు బయటకు వచ్చి కూర్చుంటారు. ముందు గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఆద్య పాపని స్కూల్లో వదిలి ఆఫీసుకు వెళ్తారు. మేనేజర్ వీరిని చూస్తూ జొల్లు కారుస్తూ ఇద్దరు ఒకరిని మించి ఒకళ్ళు ఉన్నారు, ఏమైనా అందంగా ఉన్నారా అని చూస్తుంటాడు. అది చూసిన దివి వాడు ఏదో రోజు నా చేతిలో ముఖం పగలగొట్టించుకుంటాడు చూడు అని అంటుంది. వదిలే దివి అని మధు అంటుంది. వాడు చూడు మనల్ని ఎట్లా చూస్తున్నాడో, వాడికి నా చేతిలో ఎప్పుడో ఓసారి ఉందిలే అని అంటుంది. అలాంటి వాళ్ళ గురించి మనకెందుకురా అని అంటుంది మధు. మనం వేసిన డిజైన్లు బాగున్నా బాగలేవు అని ఎన్నిసార్లు మనల్ని అవహేళనగా మాట్లాడాడో. అటు చూడు, ఇద్దరు ఒకళ్ళను ఒకళ్ళు చూసుకొని ఒకళ్ళు ఎలా పళ్ళు వెకిలిస్తున్నారో. ఆ చింపురు జుట్టు మొహం దానికి పిచ్చి గీతలు తప్ప డిజైన్స్ ఏమీ రావు. దానికి పిచ్చి గీతలను చూసి మురిసిపోతాడు అని అంటుంది దివి. మనం ముంబైకి వచ్చినప్పటి నుంచి నీలో చాలా మార్పు వచ్చిందిరా అంటుంది మధు. మనం ఇలా లేకపోతే మనం ఈ ప్రపంచంలో బతకలేం అక్క అని అంటుంది దివి. సరే పద మన వర్క్ చూసుకుందాం అని అనుకుంటారు. వాళ్ళిద్దరు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తనతో పాటు వర్క్ చేసే సోని మీకు విషయం తెలుసా అని అడుగుతుంది. ఏంటి అని అడుగుతుంది మధు. నువ్వు గనక బెస్ట్ డిజైన్స్ వేస్తే అవి CEO సార్కి నచ్చితే 5 lakhs ఇస్తారు అంట అని బ్రాంచ్ల నుండి డిజైనింగ్స్ పంపిస్తున్నారంట అని చెబుతుంది. సోనీ మనం మన డిజైన్లను మేనేజర్కి ఇస్తే వాటిని వారికి పంపిస్తాడు అంట అని చెప్పింది. అది విన్న మధు దివి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని
నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయమే తమ ఇష్టసఖులను కలిసేలా చేస్తుందని వారికి తెలియదు పాపం. ఇంకా ఉంది.